రోహిణి హస్త శ్రవణం వారికి ఈరోజు క్షేమతార కాబట్టి చాలా బాగుంటుంది. అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఏ పని చేసినా క్షేమంగానే ఉంటారు. మృగశిర చిత్త ధనిష్ట విభతార అవుతుంది కాబట్టి మంచిది కాదు. రాహు అధిపతి విభేదాలు ఉంటాయి. ప్రారంభించినప్పుడు కాదు. విభతార ఉన్న రోజున తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే శుభకార్యం చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. బాగుంటుంది. బుధుడు అధిపతి కాదు, కార్యాన్ని కొలత. ఇక చంద్రబలం ఉండే రాశులు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనస్సు, మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం బాగుంది. వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్రుడు, మీనరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, కర్కాటక రాశి ద్వాదశ చంద్రుడు. కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన కార్యాలు కానీ శుభకార్యాలు కానీ దూర ప్రయాణం కానీ పెట్టుకోవద్దు. ఈరోజు గాతువారము తులా కుంభరాశుల వారికి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గురువారము గణపతి ఆరాధన అధిక శుభ ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా గణపతి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తాయి. గణపతికి కొబ్బరితో దీపారాధన చేయండి. ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని ప్రతి 108 సార్లు జపం చేసుకోండి. గురువారం రుద్రాభిషేకం చేసుకుంటే అధిక శుభ ఫలితాలు ఉంటాయి. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మంచిది. లలిత శాస్త్ర పారాయణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. గురువారం రోజు గురువులను ఆరాధించండి. గురుపాదుక స్తోత్రాన్ని వినండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ప్రతి గురువారం చేసుకోవడం వల్ల గురు శనివారాల్లో రావి చెట్టుతో ప్రవేశాలు చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ధన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. సుందరకాండ పారాయణ చేయడం వల్ల కూడా శరీర దోషాలు తొలగక మనశ్శాంతికి లభిస్తుంది. అశాంతి తగ్గుతుంది. ముఖ్యంగా ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉంటే గురువారం రోజు శివాలయంలో అభిషేకం చేసుకుంటే మీకు 5 గురువారాలు చేయాలి. ఇలా 5 గురువారాలు చేసుకోవాలంటే సంకల్పం చెప్పుకొని ముందుగా మొదటి గురువారం రోజు మీకు వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. అదే రోజు శివుడికి అభిషేకం చేయండి. అలా తర్వాత 4 వారాలు చేయండి. 5వ వారానికి 4వ వారం పూర్తయ్యే నాటికి మీ సంకల్పము మీకున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది నేను ప్రత్యేకంగా అనుభవంతో చెప్తున్న విషయము కాబట్టి మీరు ప్రత్యేకంగా ప్రయత్నించండి. వివాహం ఆలస్యమైన ఇంటర్వ్యూ చాలాసార్లు మనం ఇంటర్వ్యూలోకి వెళ్తుంటాము. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం కానీ పోస్టింగ్ రాకుండా ఆగిపోతుంది. లేకుంటే ఏదో ఒక పని వాయిదా పడుతూ ఉంటుంది. అలా వాయిదా పడిన పనులు పడుతున్నా, వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలుగుతున్నా, విద్యా విషయాల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఎవరిని అప్పులు తీసుకున్న వాడు ఇవ్వకుండా సదాయించి మనం ఇబ్బంది పెడుతున్నా కూడా ఈ ప్రక్రియ చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. శుభమస్తు.